ఈ రవాణా శాఖకు సంబంధించి మరొక ప్రధానమైన అంశం, ప్రధానమైన సంస్థ మరి రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఉంది అధ్యక్ష. ఈ సంస్థ కూడా 97 డిపోలతోని 11 రీజన్లతో నడుస్తా ఉంది. సంస్థలో దాదాపు 10,489 బస్సులు ఉన్నాయి అధ్యక్ష. రోజు 97 లక్షల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకి చేరవేస్తా ఉంది అధ్యక్ష. ఇందులో 33 లక్షల మంది ప్రయాణికులు కేవలం మన హైదరాబాద్ సిటీలోనే మరి ప్రయాణం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అలాగే పల్లె వెలుగు ద్వారా దాదాపు 36% మరి సంస్థ పల్లె వెలుగు బస్సులను గ్రామీణ ప్రాంతాలకు అతి తక్కువ ఛార్జీలతోనే నడుపుతా ఉన్నది అధ్యక్ష. అట్లనే 37% సిటీలో నడుపుతా ఉంది అధ్యక్ష. అంటే దాదాపు 73% బస్సులు గ్రామీణ మరియు సిటీ బస్సెస్ సిటీలో కొంత లాసెస్ తోని ప్రజల కోణంలో నడవబడతా ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అలాగే లక్షలాది మంది విద్యార్థులు పిల్లలు, స్కూల్కి వెళ్లే పిల్లలు, ఆడపిల్లలకైతే దాదాపు పూర్తిగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి 100% మరి రాయితీతోని, అలాగే మగపిల్లలకి 90% రాయితీతోని స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి రవాణా సౌకర్యం కల్పించబడతా ఉంది. దాంతో పాటుగా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి మరి రాయితీతోని బస్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది కాకుండా అనేక వర్గాలకి, జర్నలిస్టులకు కానివ్వండి లేదా ఇతరత్ర అనేక వర్గాలకు కూడా బస్ పాస్ రాయితీలని ప్రభుత్వం ఇస్తూ మరి రోడ్డు రవాణా సంస్థకి దాన్ని రీయింబర్స్ చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ ఆర్టీసీ మరి సంవత్సరానికి దాదాపు ఆర్టీసీకి వచ్చే ఆదాయం 4,882.7 కోట్ల రూపాయలని మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తా ఉన్నా. సంస్థ రోజు 11 కోట్ల రూపాయలు టికెట్లపై ఆదాయం వస్తా ఉంది. అట్లనే బస్ పాసులు మరి ఇతర ఆదాయాల ద్వారా రోజుకి 2.37 కోట్ల రూపాయలు, అంటే రోజుకి దాదాపు రమారమి 13.37 కోట్ల రూపాయలు మరి సంస్థకు ఆదాయం వస్తా ఉంది అధ్యక్ష. లేదు మరి ఖర్చు చూసుకుంటే 15.92 కోట్ల రూపాయలు మన ఖర్చు జరుగుతా ఉంది ప్రతిరోజు. అంటే రోజుకి దాదాపు 2.55 కోట్లు సంస్థకి నష్టం వస్తా ఉంది అధ్యక్ష. ఇందులో ప్రధానంగా డీజిల్ రేట్లు పెరగటం, డీజిల్ రేట్లు గత 4 సంవత్సరాల క్రితం అంటే 2016లో మనం మరి చాలా మీగర్ పర్సంటేజ్ అధ్యక్ష, ఓన్లీ 8% మాత్రమే మనం టికెట్ ఫేర్స్ పెంచడం జరిగింది. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు టికెట్ ఫేర్స్ కూడా పెంచలేదు ప్రభుత్వం కూడా. ముఖ్యమంత్రి గారు ఫేర్స్ పెంచడానికి మరి సుముఖంగా ఉండలేదు ఆ రోజున, కాబట్టి టికెట్ ఫేర్స్ కూడా పెంచలేకపోయాం. అలాగే డీజిల్ రేటు 20 రూపాయలు, ఆ రోజు 49 రూపాయలు చిల్లర ఉన్న డీజిల్ ఇవాళ 69 రూపాయలు చిల్లరకి చేరుకోవడం వల్ల రమారమి 20 రూపాయలు ప్రతి లీటర్ మీద కూడా అదనంగా డీజిల్ భారం కూడా ఉంది అధ్యక్ష. అందువల్ల కూడా కొంత మరి ఈ మరి లాసెస్ అనేవి కొంత ఎక్కువ అవడం జరిగింది. అయినా కూడా సంస్థని మరి అయినా ఇందులో ఒక ప్రధానమైన మరి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని మరి ప్రతికూల వాతావరణాల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో ఏదైతే ఉందో అది సంస్థ 69.66% నుండి 73.12% ఈ సంవత్సరం పెంచుకోవడం జరిగిందని చెప్పి కూడా మరి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. దాని ద్వారా సంస్థకు అదనంగా 184 కోట్లు టికెట్ మీద ఆదాయం పెరిగిందని చెప్పి కూడా మీ ద్వారా ఈ సభకి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. సంస్థ టికెటేతర ఆదాయం అంటే కమర్షియల్ రెవెన్యూస్ పెంచుకోవడానికి కొత్తగా మరి హై స్పీడ్ డీజిల్ అవుట్లెట్లు, అలాగే ఖాళీ స్థలాల్లో బీఓటీ కింద లీజులు ఇవ్వటం కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇవే కాకుండా 21 బస్ స్టాండ్లలో మినీ థియేటర్స్ కూడా పెట్టడానికి కూడా ప్రణాళికలు రూపొందించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. సంస్థ ఇంధన పొదుపులో గాని లేదా వెహికల్ ప్రొడక్టివిటీలో గాని లేదా సేఫ్టీ విషయంలో గాని టీఎస్ఆర్టీసీకి గతంలో అనేక జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చినాయని చెప్పి మీ ద్వారా మరి ఈ సభకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇప్పటికీ మరి సురక్షితమైన ప్రయాణం, సుఖవంతమైన ప్రయాణం ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ ద్వారా అనేది ప్రజల్లో ప్రధానంగా మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బలమైన నమ్మకం కూడా ఉందని చెప్పి మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.